ఏపీపీఎస్సీ అనగానే ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఉన్న జాబ్స్ మనకు ఏంటంటే తక్కువగా ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ పడుతుందా లేదా అనేటువంటి ఒక డైలమా ఉంటుందన్నమాట. సో ఇన్ దాట్ వే సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? సో ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్, యంగ్ జనరేషన్ పీపుల్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? బోత్ నాట్ ఓన్లీ లైక్ అకాడమిక్స్ పరంగా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వైజే కాకుండా వాళ్ళు ఉండేటువంటి ఒక స్పోర్టినెస్ కానివ్వండి, లేకపోతే కన్సిస్టెన్సీ లెవెల్స్ కానివ్వండి, యాజ్ అ హోల్ వాట్ యువర్ సజెషన్? సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ పేషెన్స్ అండి. సో ఎందుకు అంటున్నానంటే ఎగ్జామ్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోవడానికే టైం పడుతుంది. వన్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్ వేలో చదవడం, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని చదవడానికి టైం పడుతుంది. అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్స్ 1 year ఆఫ్ టైం. సో ఆస్పిరెంట్స్ అనే వాళ్ళకి ఫస్ట్ డెవలప్ చేసుకున్న క్వాలిటీ పేషెన్స్ అండి. ఎందుకంటున్నానంటే కోవిడ్ టైంలో నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాను. అప్పుడు కోవిడ్ వల్ల నేను ఇంటికి వచ్చేసాను. 2 years అప్పుడు కోవిడ్ టైంలో మా గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు 12 days గ్యాప్లో ఎక్స్పైర్ అయ్యారు. అండ్ వీ కుడెంట్ టేక్ దట్ ఆ గ్రీఫ్ నుండి మేము బయటకు రావడానికి ఆల్మోస్ట్ 6 months to 1 year పట్టింది. ఆ తర్వాత నేను 2 years ప్రిపరేషన్ని స్టాల్ చేశాను, ఏం చదవలేదు. సో దాని నుంచి బయటకు వచ్చాక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 2022 ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. బట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, కానీ మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను అప్పుడు. నేను నా ఫస్ట్ మెయిన్స్ అప్పుడు. సో ఆ తర్వాత 2023 నోటిఫికేషన్ ఇచ్చి నేను ఇప్పుడు సర్వీస్ తీసుకున్నాను. సో ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఎలా చదవాలి అనే దాంతోపాటు ఎంత ఓర్పుగా నేర్చుకోవాలి. అండ్ టైం పడుతుంది నోటిఫికేషన్స్, బట్ మన ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం చదివేది శ్రద్ధగా, జాగ్రత్తగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివితే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు పడినా కూడా మనం దాన్ని అటెంప్ట్ చేసి మనం ర్యాంక్ తెచ్చుకునే స్టేజ్లో మనం చదువుకుంటే బాగుంటుంది.